గురుగారు ప్రగృహ్య ప్రగృహ్య అని అంటే ఒక పేరు. ఏమిటండి? ప్రగృహ్య అని ఒక పేరు, సంజ్ఞ. సంజ్ఞ. ప్రకృతి సంజ్ఞ వస్తున్నది. ఆహా. ప్రకృతి భావానికి మెయిన్ ఏంటంటే ప్రకృతి సంజ్ఞ కావాలి. ఏ సూత్రం ఇవన్నీ సూత్రాలు ప్రకృతి సంజ్ఞ ఉంటాయి. ప్రకృతి వచ్చిందల్లా మళ్ళీ ప్రకృతి వస్తాయి. ఎప్పుడైతే ఇత్తు కాగానే లోపిస్తుంది అని మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇత్సంజ్ఞ చెప్పుకుంటున్నాం. ఇత్సంజ్ఞ ప్రతిదీ కూడా మనం తస్యైత లోపించు. లోపహస్యాన్ని చెప్పుకున్నాం. కానీ ప్రగృహ్య వచ్చింది అని ఈ సూత్రం చెప్తుంది. ఏ నియమాన్ని ప్రగృహ్య వచ్చిందో ఆ ప్రగృహ్య చెప్పగానే ప్రగృహ్యలకు తర్వాత సూత్రాన్ని చెప్తుంది. ప్రగృహ్యలకు వాటికి అది ప్రకృతి భావం వస్తుంది అని చెప్పుకోబోతాం. అందుకే ఇదేనేది ప్రకృతి సంజ్ఞ వస్తుందని ప్లుతాలకు ప్రకృతి సంజ్ఞని, ప్లుతాలకు ప్లుత ప్రగృహ్యా అచిత్ ప్లుతములు ప్రగృహ్యలు అచ్చుపరగముడు ప్రకృతి భావం కదా. ప్లుతములు ప్రగృహ్యాలు అచ్చుపరమైనప్పుడు అచ్చి అన్నారు కదా చివర. ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అన్నారు కదా. అచి అంటే అది అచి అచి సప్తమి కాబట్టి చివరికి ఆ స్థానంలో ఆదేశం ఇదిగా వస్తుంది. అచి అంచె పరంగా ఉన్నప్పుడు ప్రకృత్యా స్యు రుదాలు ప్రగృహ్యాలు ప్రకృతి భావాత్మకంగా అవుతాయి. ప్రకృతి భావాలు ఎప్పుడు అచ్చుపరంగా ఉంటాయి అని. ఇదే ఈ సూత్రం ద్వారా మనకు ఎక్కడెక్కడ ప్రకృతి సంజ్ఞలు మళ్ళీ వేరే చెప్పుకుంటాం. ఉదాహరణకు ప్రకృతి అంటే వెంబడి ఈ సూత్రం వచ్చేస్తుంది. ప్రకృతి ఆ చైతన్య సూత్రం ప్రకారంగా ప్రకృతి భావం వచ్చేస్తుంది అని సూత్రం. అంటే మనం తస్యలోప సూత్రం చెప్పినట్టుగా ఇతుదాన్ని లోపిస్తాయని చెప్పినట్టుగా ఈ సూత్రం ప్రకృతి భావం వస్తుందని ఈ సూత్రం చెప్తుంది. ఎప్పుడు ప్రకృతి వస్తాయనేటువంటి రకరకాల విధానాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఒక ప్లుతం మాత్రమే చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ సూత్రం ప్రకారం ప్లుతాలు కానీ ప్రకృతిలు కానీ ఉన్నప్పుడు వాటికి అచ్చుపరంగా ఉంటే నిత్యంగా ప్రకృతి భావం వస్తుంది అని. దాని ఉదాహరణ ఏమిటి అంటే ఇంతకు చెప్పుకున్నాం కదా, ఆగచ్చ కృష్ణ ప్లస్ అత్ర గౌశ్చరతి అని పదం ఉంది. ఆగచ్చ కృష్ణ, ఓ కృష్ణ, అత్ర గౌశ్చరతి ఇక్కడ గోవును సంచరిస్తున్నది అని చెప్పేటువంటి ఈ పదంలో ఆగచ్చ కృష్ణ ప్లస్ అత్ర అన్నప్పుడు ఏమవుతున్నది? మామూలుగా అయితే సవర్ణ దీర్ఘ సంధి కనుక ఆగచ్చ కృష్ణ అత్ర. గుణం వస్తుంది, అది వేరేషన్. గుణం వస్తుంది ఖండిస్తుండ అని వేరేషన్. ప్రధానంగా సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. సవర్ణ దీర్ఘ సంధి వస్తుంటే ఇది అంటే కంపల్సరీ నిత్యంగా సంధి చేయాల్సిందే. ఇప్పుడు దూరాధూతే కానప్పుడు అయితే అప్పుడు అంత పూర్వం ప్లుతాదేశము వికల్పంగా వస్తున్నారండి. కానీ ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధి నిత్యంగా రావాలంటే మరి కాంట్రాక్ట్ అవ్వట్లేదా సార్? ఇక్కడ సవర్ణ సంధి సవర్ణ సంధి కాదు, ఇది సంధి నిత్యం అంటున్నాం. చివరికి మనం ప్రకృతి భావం నిత్యం కదా, ప్రకృతి భావం. అవును. అయితే ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అనేటువంటి వాక్యంలో మనము దూరాద్ధూత కానప్పుడు దానికి సంధి సవర్ణ సంధి వచ్చేస్తుంది. దూరాద్ధూతం అంటే దూరం నుంచి పిలుస్తున్నాము, అప్పుడు దూరాద్ధూతే సూత్రం ప్రకారం దానికి ప్లుతం ఆదేశంగా వికల్పంగా వస్తుంది. వచ్చి అదేమిటి ఆగచ్చ కృష్ణ అని చెప్పుకున్నాం. అత్ర గౌశ్చరి ఇప్పుడు కూడా సంధి చేయవచ్చు కదా. సంధి కూడా ఇప్పటికి కూడా సవర్ణ సంధికి అవకాశం ఉన్నది. ప్లుతం వచ్చినప్పటికీ కూడా సంధికి అవకాశం ఉన్నది. కనుక ఆ సంధిని ఖండిస్తూ ఈ సూత్రం ఏం చెప్తున్నది? ఇప్పుడు ప్లుత ప్రకృతి చైతన్య సూత్రం ప్రకారం నిత్యంగా దానికి ప్రకృతి భావం వస్తుంది. అంటే ప్రకృతి సంజ్ఞ వికల్పమైన ప్రకృతి సంజ్ఞలోనే ప్రకృతి సంజ్ఞ రానప్పుడు మామూలుగానే ఆగచ్చ కృష్ణ ప్లస్ అత్ర ఆగకృష్ణ అత్రకు వస్తుంది అవుతుంది. అట్లా సవర్ణ దీర్ఘ సంధి చేయాల్సి వస్తుంది. ప్రకృతి భావం నిత్యం కాబట్టి ఆగచ్చ కృష్ణ ప్లుతం ఇచ్చి అత్ర గౌశ్చరతి అని రాయాలి. అంతే కదండి. ప్రకృతి భావం ప్రకృతి సంబంధం విడిచిపెట్టారు. ప్రకృతి ముచ్చట్లేదు. ప్రకృతి తర్వాత సూత్రాలు చెప్పుకుంటాం. ఇక్కడ ప్లుత ప్రగృహ్యాచింత్యం ప్లుతాలకు ఆ ప్రకృతి పదం పక్కకు పెట్టండి. ప్లుతాలకు అచ్చుపరంగా ఉంటే నిత్యంగా అట్లానే ఉండి ప్రకృతి భావం ఉంటుంది అని అర్థం.
ప్రకృతికి సంబంధం విషయాన్ని మనం తర్వాత సూత్రాలు చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్లుతాలకు కానీ ప్రగృహీలకు కానీ అర్థం. అనేక సిత్ సర్వచేలోచన చెప్పినట్టుగా అనేకాలు కానీ సిత్ గురించి తర్వాత చెప్పుకున్నాం కదా, అలాగే ఇక్కడ ప్రగృహి గురించి తర్వాత మాట్లాడుకుంటాం. ప్రగృహి అనే పదం విడిచిపెట్టి ఋతాలకు కానీ ప్రగృహలకు కానీ అచ్చుపరంగా ఉండి నిత్యంగా ప్రకృతి భావం వస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఆగచ్చ కృష్ణ ప్లస్ అత్రగౌశ్చరతి అన్నప్పుడు దీనికి ఈ సూత్రం ప్రకారం దూరాధోతేజ సూత్రం ప్రకారంగా దూరంగా పిలిచే సమయంలో మాత్రమే, ఏదో ముందర ఉన్నటువంటి విగ్రహం పెట్టుకొని పక్కకు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకొని పిలవడం కాదు. ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకున్నప్పుడు అప్పుడు ఆ చివరి టీకి అంటే కృష్ణలో అకారానికి ఋతం వచ్చి ఋతం వికల్పంగా వస్తుంది. వికల్పం చేయడం వచ్చిన సమయంలో ఏమవుతుంది, మన ఈ పృథ ప్రగృహి ఆచిత్య సూత్రం ప్రకారంగా ప్రకృతి భావం వచ్చి ఆగచ్చ కృష్ణ అక్కడ కాబట్టి అత్రగౌశ్రది అంటాం. ఇక్కడ మనం పృతానికి తెలియడానికి కొరకు 3వ పదం 3 నెంబర్ వేసుకుంటున్నాం. ఎప్పుడైతే పృతం తీసుకుంటున్నాం ఏ వచ్చిందో పృతం చెప్పి అప్పుడు 3 నెంబర్ వేయడం అంటే రాతలో దీర్ఘం ఉంది కానీ పృతంకు లేదు. మన స్క్రిప్ట్లో కూడా పృతం ఎట్లా రాయాలి అనేటువంటిది మన రాతలో లేదు. తెలుగులో కావచ్చు, సంప్రదాయాన్ని బట్టి వస్తుంది. 3వ నెంబర్ మాత్రం వేసుకుంటాం. 3 అంకె వేస్తున్నాం కదా, 3వ అంకె వేస్తాం. 3 అంకె వేస్తే త్రిమాత్ర కాలం అర్థంగా వేసుకోవాలని. అయితే లేకపోతే అది పృతమే రాకపోతే మామూలుగా సవర్ణ దీర్ఘం వచ్చి గచ్చ కృష్ణ అత్రగౌశ్చరతి అనేది అవుతుంది. ఇది ఇవాటి యొక్క పాఠంలోని విషయాలు. మీకు అర్థమైంది అనుకుంటాను. అడుగు వారు చెప్తారా? అయ్యా మీరు దీని మీద ఒకసారి అందరూ చెప్పండి. నేను 10 నిమిషాలు మీరు వెళ్ళొస్తారుగా, వెళ్ళి వస్తాను. 10 నిమిషాలు రాసామని టైం చూసుకుని మళ్ళీ వస్తాను. అన్నట్టుగా శైలజ గారు మళ్ళీ 2వ లింక్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ టైం అయితే ఆ 2వ లింక్ కూడా జాయిన్ కండి. సరేనండి. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ పాఠము అవంగ ఆదేశం 2. అవంగ ఆదేశంలో ఉన్నటువంటి 2వ భేదం. ఇంత క్రితం మనం అవంగ ఆదేశంలో ఏం చెప్పుకున్నాము? గోగ్రము, గో అగ్రము, గవాగ్రము అనేటటువంటి రూపాలు చెప్పుకున్నాం. ఇక్కడ వికల్పంగా రావచ్చును అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఇంద్రేచ అనేది దీనికి అదనంగా ఉన్నటువంటి 2వ సూత్రం. ఇంద్రేచ అనేది ఇందులో ఇంద్రియ శబ్దం మనకు తెలుస్తూనే ఉంది. సప్తమి ఏకవచనం, అకారాంత పుల్లింగం. చ అనేది అవ్యయం. దీనికి వృత్తి ఏం చెప్పబడిందంటే ఘోరవజ్ త్యాద్ ఇంద్రే గవేంద్ర. ఇక్కడ గవేంద్ర అనే రూపం వస్తుంది. మరి గవేంద్ర అనే రూపం రావడానికి ఈ అవంగ ఆదేశం ఎందుకు అవుతుంది? ఇక్కడ ఏ రకంగా వచ్చింది అంటే ఇంత క్రితం మనం ఏ నియమాలు అయితే చెప్పుకున్నామో గో అనేటటువంటిది పదమై ఉండవాలి, అది ఏంగ్ రూపముతో అంతమై ఉండవాలి, ఇది పూర్వపదంగా ఉండాలి, దీనికి అచ్చుపరంగా రావాలి అని ఇంత క్రితం చెప్పుకున్నాం. దానిని ఖండిస్తూ ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే అచ్చులో ఇంద్ర శబ్దం మాత్రమే తీసుకున్నప్పుడు అవంగ స్ఫోటాయనస్యలో అదే సూత్రం, కానీ అచ్చులు అన్నీ కాకుండా కేవలం ఇంద్ర శబ్దం మాత్రమే తీసుకున్నప్పుడు అది గో ఇంద్రహ అని ఉండగా, ఇప్పుడు ఎలాగో గో అనేది పదరూపంగా వచ్చింది కాబట్టి ఇంద్రహ రావడం వల్ల ఏచో యవహ అనేటటువంటి సూత్రం ప్రకారంగా అవు ఆదేశం వస్తుండగా దానిని ఖండిస్తూ అవంగ స్ఫోటాయమానస్య అనేటటువంటి సూత్రం ఉంది కాబట్టి అవంగ ఆదేశం వికల్పంగా రావాలి నిజానికైతే. కానీ ఇక్కడ ఇంద్రేశ అనే సూత్రం ద్వారా అవంగ ఆదేశము నిత్యంగా వస్తుంది. కాబట్టి
ఇక్కడ యథాప్రకారం అనేక వర్ణములు ఉన్నప్పుడు ఏలో అలోంతస్య అనేటటువంటి ప్రకారం ఇంత క్రితం చెప్పుకున్నట్టు చివరి వర్ణానికే రావాల్సి ఉండగా దాన్ని ఖండిస్తూ అనేకాల్ సర్వస్య ప్రకారంగా స్థాని అంతటికి అంటే గో అనేటటువంటి పదం మొత్తం మీదకి రావాల్సి ఉంటుంది. దానిని ఖండిస్తూ అవంగులోని చివరి వర్ణమగు గకారానికి హలంత్యం చేత ఇత్ లోపించినందున అవ మాత్రమే మిగులుతుంది. ఆ అవ గిచ్చ ప్రకారంగా చివరి వర్ణమునకు ఓకారమునకు చేరి గ అవ ఇంద్రహ అనే రూపం వస్తుంది. ఇంత క్రితం ఇదంతా మనం గతం పాఠంలో చెప్పుకున్నదే, తేడా ఏం లేదు. కాకపోతే అక్కడ ఈ చెప్పుకునేవి కాబట్టి ఇక్కడ ఇంద్ర శబ్దం వచ్చేరి గవేంద్ర రూపం సిద్ధించింది. అదేం గుణ చేత గుణము రాగా గవేంద్ర అనేటటువంటి రూపం వచ్చింది. ఇది మొదటి సూత్రం అండి. ఇది నేను గురువుగారు చెప్పినట్టుగా చెప్పానని అనుకుంటున్నాను. తర్వాత రెండవది ప్రకృతి భావం. ఇందులో మనం ఇవాళ చెప్పుకునే పాఠంలో రెండవ విధానం దూరాద్ధూతేచ. ఇక్కడ కూడా చ అనేది అవ్యయము. దూరాద్ధూతే అకారాంత నపుంసక సప్తమి ఏకవచనం. ఇది దూరాత్ అనే సంబోధనే వాక్యస్య టే ప్లుతోవా. ఇక్కడ ఇది మనం పాత పాఠంలో చదువుకున్న ఇక్కడ టీ వచ్చి కూర్చుంది. ఈ టీ ఏమిటి? టీ వస్తే ప్లుతోవా రావాలి. టీ దగ్గర నుంచి ప్లుతోవా రావాలి. దూరాత్ సంబోధనలో అంటే దూరంగా ఉండి పిలిచినప్పుడు మామూలుగా పల్లెటూళ్ళల్లో అక్కడెక్కడో పశువులు కాసేవాడిని రోయ్ అని కేకేస్తుంటాం. అక్కడ పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు చాలా దూరంగా ఉన్నప్పుడు పిలిచే విధానం వేరుగా ఉంటుంది. ఆ చివరి అక్షరముని ఎక్కువగా ప్లుతంగా తీసుకుంటాం. అంటే ప్లుతంగా తీసుకోవడం అంటే 3 మాత్రల కాలము తీసుకుంటాం, 2 మాత్రలు కాకుండా. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ టీ ఏమిటి అంటే టీ అచోంత్యాది టీ, అచోంత్యాది టీ అని గుర్తుకు చేసుకోవాలి. ఇక్కడ ఏమిటి టీ అంటే ఒక పదములోని అచ్చుల్లో చివరి అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చుతో పాటు ఆ తర్వాత ఒకవేళ హల్లు గనక ఉంటే ఆ వర్ణ సముదాయమునకు టీ అని పేరు. ఇది మామూలుగా మనం ఇంత క్రితం ఏం చెప్పుకున్నాము? కేవలం ఒక అచ్చునే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ ఆ అచ్చు ప్రక్కన హల్లు గనక ఉంటే దాన్ని కూడా తీసుకోవాల్సి అనేది ఇందులో ప్రధానమైనటువంటిది. ఇది టీకున్న లక్షణం. అట్లాంటి ఉదాహరణ ఇక్కడ ఉదాహరణలలో మనకు అలాంటి ఉదాహరణ ఇవ్వలేదు గురువు గారు. మరి అంత క్రితం పాఠంలో మనం చూసుకుంటాంలే అని. ఎందుకంటే రామ శబ్దంలో ఆకారము, హరి శబ్దంలో ఈకారము, జలముఖ్ శబ్దంలో ఉక్కు, ఇవి ఎలాగో వాటి ఉన్నవి. అదే ఈ ఉక్కు అంటే ఇదండి. ఇప్పుడు ఉక్కు దగ్గర మీరు ఇందాక అన్నారు చూసారా, అచ్చు హల్లు అన్నారే, ఆ ఉక్కు దానికి ఉదాహరణ. అచ్చు ఉకారం ఉచ్చు అచ్చు, ఉక్కేమో హల్లు. అక్కకెప్పుడు అచ్చుతోనే ఉండదు, కేవలం హల్ రూపంలోనే ఉంటుంది అచ్చు. ఉక్కు అనేది మీరు ఇందా చెప్పినటువంటి దానికి ఉదాహరణ. రామ హరికి మాత్రం అవే కేవలం అచ్చు, అకారం ఇకారం ఇకారం. రైట్. జలముక్కు విషయంలోకి వచ్చేటప్పటికి మామూలుగా ఊ రావాలి. ఎందుకంటే చివరిలో ఉన్న హల్లుక్కు దానికి ముందున్నది ఊ అచ్చు. కాబట్టి ఈ రెండింటిని కలిపి టీ అంటాం. కాబట్టి ఇక్కడ ఉక్ అనేటటువంటిది శబ్దం ఇక్కడ టీ అవుతుంది అనేది. ఇక తర్వాత ప్లుతం అంటే మనం ఇంత క్రితం చదువుకున్నాం. ఇదే ఊకాలం అది హ్రస్వము దీర్ఘము ప్లుతం అనేటటువంటి 3. ఇది 3 మాత్రల కాలం. 3 మాత్రల కాలం. ఏకమాత్ర కాలంలో ఉంటే అను అంటాం. అందులో ఆ సూత్రంలో ఉకారాన్ని హచ్చుగా ఉదాహరణగా తీసుకుని ఊ పక్కన 3 ఆ ఉదాహరణతో చెప్పారు. అందుకు ఊకాలో దీర్ఘప్లుత తీసుకున్నారు. త్రిమాత్రస్తు ప్లుతో జ్ఞేయ అన్నారు. 3 మాత్రల కాలాన్ని ప్లుతముగా చెప్పుకోవడం జరిగింది. ఇది మన మామూలుగా వేద మంత్రాలలో వస్తూనే ఉంటుంది. మనకు మన్యు సూక్తంలో తప్పకుండా ఒక చోట ప్లుతం వస్తుంది. చాలా అద్భుతంగా దాన్ని చెప్పకపోతే మళ్ళీ చెప్పిస్తారు. అది అలవాటైంది మాకు. ఉదాహరణకు
అయ్యా సంగీతంలో కూడా తాళం వేసేటప్పుడు వస్తుంది. సంగీతంలో కూడా వస్తుంది. అది మరి అంతే కదా, సంగీతము వేదము రెండు ఒకటే. ఆగత్య కృష్ణ అత్ర గౌశ్చరతి, అక్కడ ఆవు తిరుగుతూ ఉంది. ఆగచ్చ కృష్ణ అని కృష్ణుడిని పిలుస్తున్నారు. కృష్ణుడిని పిలవడానికి కృష్ణ అని మామూలుగా పిలిస్తే సరే, ఎక్కడో దూరంగా ఉన్నవాడు పిలుస్తున్నాం కాబట్టి ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అని చెప్తున్నాం. ఆ కృష్ణ అన్నప్పుడు కృష్ణ దీర్ఘం కాదు, దీర్ఘం కంటే ఒక ప్లుతం అంటే మూడవ మాత్ర కూడా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అత్ర అనేది పరంగా ఉన్నప్పటికీ మామూలుగా అకహసవర్ణే దీర్ఘసూత్రం ప్రకారంగా ఆగచ్చ కృష్ణాత్ర అనాలి, కృష్ణాత్ర గచ్చతి అనాలి. కానీ కృష్ణాత్ర గచ్చతి అంటే దూరంగా ఉండి పిలిచినట్టు లేదు, ప్లుతం లేదు అక్కడ. కాబట్టి ప్లుతం రావాలంటే అక్కడ కృష్ణలో ఉన్నటువంటి టీ అయినటువంటి అకారానికి ప్లుతం వచ్చి ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అని కాగా మరల కూడా సవర్ణం వచ్చే అవకాశం ఉంది. కానీ దాన్ని ఖండించుతూ మనం ప్లుత ప్రగృహ అతి నిత్యం అనేటటువంటి మరొక సూత్రం చెప్పుకుంటాం. ఇది ప్రగృహ అనేటటువంటిది మనం ఇప్పుడేం చెప్పుకోము, కేవలం ప్లుతం మాత్రమే చెప్పుకుంటాం. ఇది దీంట్లో మనం అకారాంత నపుంసకలింగ ప్రథమ ఏకవచనం కాబట్టి ఏతే అతి ప్రకృత్యా స్యు ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి, ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అని రెండు రూపాలుగా చెప్పవచ్చు. కృష్ణ అని ప్లుతం గుర్తువేసి మూడు గుర్తువేసి అత్ర గౌశ్చరతి అనవచ్చు, ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అని రాయడంలో అలా రాసినా కానీ పలికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్లుతం పలకాలి. ఇది దీనికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. ఇది ఇంతవరకు వాటి వరకు నాకు పాఠం అర్థమైంది. ఇక ప్రగృహి అనేది నాకు అర్థం కాలేదు, అది తర్వాత క్లాస్లో మనం ఇంకా చెప్పలేదు, గురుగారు చెప్పలేదు. అది గురువు గారు చెప్తారు, అప్పుడు వింటాం. ధన్యవాదాలు. అయ్యా మీరు శశిరావు గారు, మీరేమన్నా దానికి సవరింపులు ఉంటే చెప్పండి. అంటే మీరు చెప్పింది అంతా కరెక్టే. ఇందులో అంటే ఇక్కడ నిత్యం అని అనుకున్నాం కదా మనం. ఇక్కడ ఈ సూత్రంలో అవన్ ఇంద్రేచ అన్నప్పుడు నిత్యం అని అంటాం. ఇంతకుముందేమో వికల్పం ఉన్నాము, ఇక్కడ నిత్యం అన్నాం. నిత్యం అనడానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో చివర గుణసంధి వచ్చింది అక్కడ చివరికి. ఇంద్రేచ అన్న చోట గుణసంధి నిత్యమే కానీ అది అక్కడ వికల్పం కాదు. మనం మొట్టమొదటి చదువుకున్న గుణసంధిలో అక్కడ మీకు గుణం నిత్యంగా రావాలి, వికల్పం లేదు అక్కడ. అందుకని ఇక్కడ గుణం ఉంది కాబట్టి, గుణం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇది నిత్యమే అని చెప్పని ప్రధానమైన కారణం ఇదే అని నాకు అర్థమైంది. నిత్యం రావడానికి కారణం దానికి దీనికి గుణం వచ్చింది కాబట్టి, గుణం నిత్యమే కాబట్టి వికల్పం లేదు గుణానికి. కాబట్టి ఖచ్చితంగా గవేంద్ర అన్నటువంటి పదమే రావాలన్నది చెప్తున్నారు. ఇక్కడ మరొక విషయం నేను యాడ్ చేసేది ఏంటంటే, ఈ టీ అనేటువంటిది చివరి అచ్చుకి లేదా దానికి హల్లు, అచ్చు తర్వాత ఉండేటువంటి హల్లు, ఈ రెండింటికి ఇచ్చినటువంటి ఒక సంజ్ఞ మాత్రమే టీ అనేది. ఆ చివరి అచ్చును గుర్తించడానికి టీ అనేటువంటి సంజ్ఞను ఉపయోగించారు. కాబట్టి ప్లుతం దేనికి రావాలి అంటే మనకి సందేహం లేకుండా చెప్పేటందుకని టీకి ప్లుతం రావాలి. దూరాత్ సంబోధనే వాక్యస్య, దూరంగా ఉండేవాడిని సంబోధించేటప్పుడు వాక్యంలో టీకి ప్లుతం రావాలి అని చెప్పడానికి టీ అన్న సంజ్ఞను ఉపయోగించారు. అక్కడ టీ అనేటువంటిది మనం మిగతా చదువుకున్న పారిభాషిక పదాల ప్రకారమే ఒక సంజ్ఞ అది. కాబట్టి అక్కడ టీకి ప్లుతం వస్తుంది. తరువాత ఈ ప్లుతం వచ్చినప్పుడు ప్లుత ప్రగృహ్య అచి నిత్యం సూత్ర ప్రకారం తర్వాత ఈ ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అన్నప్పుడు ప్లుతం వికల్పం కాబట్టి కృష్ణ ప్లుతం ఆగచ్చ కృష్ణ పిలిచినప్పుడు ప్లుతం అని తెలియడానికి కృష్ణ అత్ర గౌశ్చరతి వికల్పం. ఇది ప్రకృతి భావం కాబట్టి సంధి ఉండదు. కానీ ప్లుతంలో కృష్ణ పక్కన 3వ నెంబర్ వేసి ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అని చెప్పాలి. అయితే వికల్పం కాబట్టి ప్లుతం దాని పక్కన సవర్ణ దీర్ఘ సంధి వచ్చినట్టయితే మనకు ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అనేటువంటి రూపం వికల్పంగా వికల్పం ప్లుతం ఇది ప్రకృతి భావం రాకపోతే సవర్ణ దీర్ఘ సంధి వచ్చి ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అనేటువంటి రూపం రెండో రూపం రావాలి. ఇది నేను మీరు చెప్పిన దానికి జాతపరచవలసి ఉంది.
బాగుందండి. ఇంకా ఎవరికి ఈ పాఠంలో సందేహాలు లేవని భావిస్తున్నాను. మరొకరు ఎవరైనా చెప్తే బాగుంటుందండి, ఇంకోటి కూడా చెప్తే బాగుంటుంది. ఇంకొకళ్ళు చెప్పండి. ఇంకే మన శ్రీదేవి గారు బాకీ ఉన్నారు, శ్రీదేవి గారు చెప్పట్లేదు. నేను రేపు చెప్తాను. రేపు చెప్తాను అంటే నేను చదివి రాసుకుని కానీ చెప్పను అన్నమాట. రాసుకుంటే కానీ బుర్రకెక్కదు. అది నేను రాసేసాను, కంపల్సరీగా మీరు రాస్తారండి. గురుగారి పాఠానికి వచ్చే ముందే రాసేస్తాను పుస్తకం. నేను ఏంటంటే నేను అర్థం చేసుకునే రీతిలో రాసుకుంటే గాని అని ఆ పాఠం యథాతథంగా కాక గురువు గారు చెప్పే పాయింట్స్ ని యాడ్ చేసుకుంటూ నేను రాసుకుంటా. అలా రాసుకుంటే గానీ నాకు అర్థం అవుతుంది. అది విషయం. మీరు మీకు తగినట్టుగా రాసుకుంటారు. కరెక్ట్. అంటే మీరు ఎగ్జామ్ దృష్టిలో కూడా రాస్తారు. మీరు ఎగ్జామ్ ఒకవేళ ఇస్తే ఎలా రాయాలన్న దృష్టిలో మీరు రాసుకుంటారు. అయితే నేనతో ప్రాప్తకాలం మీరు బాగా చెప్తారా? మీరు స్టూడెంట్స్ కి క్లాస్ లో ఉన్న విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో మీరు చెప్తారు. అంటే బ్యాంకులో చేరకపోవడం 75 ఆ ప్రాంతాల్లో ట్యూషన్ చెప్పేవాళ్ళు టీచర్గా కూడా పనిచేస్తారు కొన్ని నెలలు కూడా. ఒక 3-4 నెలలు ఒక 3-4 సంవత్సరాలు ట్యూషన్స్ చెప్పాను డిగ్రీ చదువుతుండగా. అధ్యాపకులు చెప్పే విధం వేరు. నేను చూసారా గురుగారు? వస్తున్నారు కదా రెండవ దాంట్లో శర్మ గారు చెప్పారు సార్ పాఠం. ఇప్పుడు మీరు చెప్పింది తర్వాత నేను 2-3 పాయింట్లు దానికి యాడ్ చేశాను. మళ్ళీ చెప్పకుండా పూర్తిగానే బాగా చెప్పిన దానికి 2 పాయింట్లు యాడ్ చేశాను. ఏం యాడ్ చేశారు? అక్కడ వికల్పం కావటానికి, అక్కడ సంధి నిత్యం అవటానికి కారణం అది అదే నాకు అర్థమైంది చెప్పాను. గవేంద్ర అన్నప్పుడు నిత్యం కదా, అది అంతకుముందు గ్రవాగ్రమం చెప్పినప్పుడు అవన్నీ స్ఫోటాన్ని అనుకున్నప్పుడు అక్కడ అది వికల్పంగా వస్తుంది. అయితే ఇక్కడ మాత్రం నిత్యం అన్నారు కాబట్టి నిత్యాలు రావడానికి బహుశా చివర గుణం సంధి ఉంది కాబట్టి దానివల్లనే నిత్యం అయి ఉండొచ్చు అన్నటువంటి భావం చెప్పాను. తర్వాత ఆ టీ అన్నదానికి నా వ్యాఖ్యానం చెప్పాను. టీ అన్నది సంజ్ఞ అని చెప్పని. టీ అంటే ఆ చివరి అచ్చు ప్లస్ ఏమన్నా హల్లు ఉంటే హల్లు, వాటికి టీ అనే సంజ్ఞ కాబట్టి దేనికి ప్లుతం రావాలి అన్న దాన్ని ఆ టీ అన్న దాని ద్వారా గుర్తించి టీకి ప్లుతం రావాలి అని చెప్పారు ఆ సూత్రంలో. దూరాధూతే చ అన్న సూత్రంలో టీ అన్నది చివరి దానికి ఆ టీకి రావాలి ప్లుతం అని చెప్పారని అది తయారు చేశారు. ఇక్కడ వేదమంత్రంలో మన్యు సూక్తంలో యస్తే మన్యో విదద్వజ్రసాయక సహ ఓజ పుష్యతి విశ్వమానుషక్ అని ఆరంభమవుతుంది. ఇందులో మనకు ఉదాత్తాలు కనిపిస్తున్నాయి. కానీ మధ్యలో ఒక చోట విజేషకృతీంద్ర ఇవాన బ్రవోస్మాకం మన్యో అధిపా భవేవ అని ఇక్కడ చెప్పడు. అక్కడ ఇవానవ బ్రవోస్మాకం ఇక్కడ ప్లుతం వస్తుంది. మన్యు సూక్తంలో సామవేదంలో కూడా ఉంది కదా. సామవేదంలో చాలా తరచుగా నాలుగు మీద కూడా పెడుతుంది గురువు గారు. అది నా ఉద్దేశం. 4 కూడా వస్తుందేమో, ప్లుతం మాత్రం వేరే సంబోధన కావచ్చు. అక్కడ సంబోధన కాదేమో అక్కడ సామం అంతా జ్ఞానమే కదా. దీని అర్థం మాకు ఇప్పుడు వేదం కాబట్టి అర్థం తెలియదు. కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. విజేషకృతీంద్ర ఇవాన బ్రవోస్మాకం మన్యో అధిపా భవేహ ప్రియంతే నామ సహురే గృణీమసి విద్మాతముత్సం యత ఆభూత అభూత్యా సహజా వజ్రసాయక సఖో బిభర్స్యభిభూత ఉత్తరం ఇలా నడుస్తుంది. ఇందులో ఈ
బ్రవోస్మాకం అన్న చోట మాత్రం ప్లుతం వస్తుంది. ఎక్కడ ప్లుతం రాదు మంత్రం మొత్తంలో. ఋగ్వేదంలో దాదాపు చాలా వరకు కూడా ఎక్కువ అనుదాత్త స్వరితాలే ఉంటుంది. దాని స్వరితం అంటే రెండవది అవి ఎక్కువ వస్తుంటాయి మనకు దీంట్లో. అయితే అక్కడ కూడా మీరు అందరూ కృతం కావచ్చు కానీ ఇది ప్లుతం. ఇక్కడ 3 అంకె వేసి మనకు అది చెప్పిస్తారు. అదే ఇప్పుడు ఇక్కడ కూడా ఇది సామగాయన్ నాస్తే హా ఊహా ఊహా ఊ అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో ఓహమన్నాదో. ఇవన్నీ కూడా అక్కడ ఇది ఉపనిషత్తు కానీ సామవేదంలో ఇది సామగాయన్ నాస్తే అని దాంట్లో సామవేదం గాయం చేస్తున్నారని ఉపనిషత్తు చెప్తుంది. సామవేదానికి సంబంధించిగా మనం తీసుకుంటాం కానీ సామవేదాల్లో కూడా చాలా వరకు కూడా అవే ఉన్నాయి. ఇంద్రుడిని పిలవడం కానీ వాళ్ళని పిలిచేటప్పుడు కానీ బాగా అద్భుతాలు ఉంటాయి. ఇంకా ఏమైనా దీని గురించి మీరు శ్రీదేవి గారు చెప్తారా మీరేమన్నా? రేపు చెప్తాను. నేను రేపు చెప్తాను అయ్యా. రాజయ్య గారు అజయ్ గారు ఉన్నారా? అసలు కనిపించలేదు. ఉన్నారా రాజయ్య గారు? ఉంటే నిశ్శబ్దంగా ఉండరు. స్ట్రక్ అయిందా ఏంటి? ఫోటో అయితే కనబడుతుంది స్ట్రక్ అయినా. మా సమూహంలో పసిపిల్లలు ఎవరయ్యా అంటే ముద్దురాజయ్య గారు. అంత పసిపిల్లల మనస్తత్వం ఆయన. ఏమైంది రాజయ్య గారు? స్ట్రక్ అయిందా? దినాలు లేవా సరిగా? ఇప్పుడు మ్యూట్ అయింది. సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది వారి, అంటే చక్కగా జంప్ అవుతుంది ఫోటో. కొత్తయ్య గారు మౌనంగా ఉన్నారు. ఇల్లే మళ్ళీ చెప్పండి, వినిపించలేదు. సిగ్నల్స్ తక్కువ ఉన్నాయి. సిగ్నల్స్ తక్కువ రాజయ్య గారు. ఇంద్రియ ఇంకొక ఆలయ సూత్రం ఇది. ఇది ఇంద్రియ అంటే అకారాంత పుల్లింగ సప్తమి ఏకవచనం చ అవ్యయం. వినవస్తుందండి? కనబడడం సరిగా వినవడం సరిగా వినబడుతుంది. వృత్తి ఒక్క క్షణవాగండి. అదే బ్రేక్ అవుతుంది. భద్రయ్య చెప్పండి. భద్రయ్య గారు వినపడుతుందా? మిమ్మల్ని రాజయ్య గారి దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం. ఇవ్వండి. ఏమైంది? మ్యూట్లోకి వెళ్ళారు? చెప్తున్నారా? చెప్తున్నారు. రాజయ్య గారు వినవడం లేదు. భద్రయ్య గారు చెప్పండి. లేదు గురువు గారు, వినపడుతుంది. రాజయ్య గారిది మీకు వినపట్టలేదు సార్. మాకు వినపడుతుంది రాజయ్య గారు. రాజయ్య గారిది మాకు వినపడుతుంది, మీకు వినపడలేదు. లేదు, రాజయ్య సార్ దగ్గరే నెట్వర్క్ బ్యాండ్ లో అనేసి వస్తుంది గురుగారు. అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. చెప్పన్నా సార్? చెప్పండి. సర్వత్ర విభాష గో అని అనుకున్నాము అప్పుడు. సంస్కృతంలో లౌకిక సంస్కృతం కానీ వేద సంస్కృతంలో కానీ రెండిట్లో గో శబ్దానికి విభాష వస్తుందని. దాని తర్వాత మనం అవంగ స్ఫోటాయనస్య
అనేది స్ఫోటైన యాకర్త యొక్క అభిప్రాయంలో అవంగ్ అనేది గో శబ్దానికి వస్తుంది. ఆగదు. మా మనోడు పోయి కొద్దిగా అది ఒకటి. తర్వాత మనం రెండవది ఇంద్రేచ అనేటువంటిది ఇంకొకటి యాడ్ అయింది మనకు అవంగకు. మొదటి దానిలో వికల్పం, అక్కడ అవంగ ఆదేశం ఆ పరంగా ఉన్నప్పుడు అవంగ అనేది వికల్పంగా వస్తుంది అనేది. ఇక్కడ ఎలా కాకుండా ఇక్కడ నిత్యం అవంగం. ఇప్పుడు గో గో అనే శబ్దానికి ఇంద్ర అనే శబ్దం పరంగా ఉన్నప్పుడు గో శబ్దం మీద అవు అనేది ఆదేశంగా వచ్చి గుణసంధి ఏం గుణ అనేటువంటి ప్రకారంగా గుణసంధి వచ్చి గవేంద్ర అనేటువంటి రూపం చూపిస్తుంది. అవేమో అవనే. ఇక్కడ ఏషో యవకు లేదు, అవకాశం లేదు కదా ఇక్కడ. దాని మొదటి అవకాశం లేదు. సరేనండి, ఆపేద్దాం. అది రఘువంశంలో పెడదాం. రఘువంశం చూడండి. భద్రయ్య గారు కూడా చెప్పినట్టుగానే భావించుకోవాలి, మనవడితో సహా. మనోడు కూడా చెప్తా ఉంటాడు అందుకొరకు. అది మనోడికి వ్యాకరణం వస్తుంది. అది గురో సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునరేవ దోగ్ధ్రీం భేజే భుజోచ్ఛిన్న రిపుర్నిషణ్ణాం. పురోస్తదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే ఏవ దోగ్ధ్రీం భేజే రిపుర్నిషణ్ణాం. ఏంటో కరుణ గారు మ్యూట్లో ఉండండి. సార్ నాది ఒక రిక్వెస్ట్ సార్. ఇవ్వండి. మీరు ఖండాన్వయం దండాన్వయం కాకుండా చివరి నుండి రివర్స్ లో మీకు మామూలుగానే అట్లా కాదు, మామూలుగానే అక్కడ శైలజ గారు పెడుతున్నారు, మీరే చదువుకోవచ్చు. ఈ పదం యొక్క ప్రాముఖ్యం ఏమిటి, వాక్యం ఎట్లా మనకు అర్థం చేసుకోవాలి అంటే ఈ చెప్పే విధానంతో మీకు శ్లోకం చదవడం అర్థమవుతుంది. ప్రతి శ్లోకాన్ని మీ సొంత కొత్త శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అది అది ఈ కేవలం అన్వయక్రమం పెడితే, అన్వయక్రమం తెలిస్తేనే, అంటే అన్వయక్రమం తెలుసుకోవాలి. మీరు అన్వయక్రమం ఎట్లా తీసుకుంటారు? శ్లోకం చూడడానికి కొత్త శ్లోకం, వేరే ఒక శ్లోకం ఇచ్చాం అనుకోండి, దాన్ని ఎట్లా పెట్టుకుంటారు? దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవాలి. దాని అంటారు కూపి లాగితే దొంగ అవుతుంది అని. ఎక్కడి నుంచి లాగాలి అనేది దాని కొరకు నేను చూస్తున్నాను. ఇట్లా కర్మ 3 తీసుకోండి, వాటి యొక్క విశేషాలను వాటిని బట్టి మనం తీసుకుంటామని, దాంతో మీకు శ్లోకంలో ఉన్న విషయాన్ని అవగాహన అవుతుంది. ఆ తర్వాత మీరు అన్వయకరం పెట్టుకోవచ్చు. అందుకొరకు దాని ప్రకారంగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఆకాంక్ష పద్ధతి సంస్కృతంలో మామూలేది. ఆకాంక్ష పద్ధతి ఏంటంటే ఒకటేసారి అన్ని వరుసలు చూసుకోవచ్చు. కర్తకు విశేషణాలు, కర్మకు విశేషణాలు, తర్వాత క్రియా విశేషణాలు తీసుకొని వరుసగా ఒకటేసారి చెప్పచ్చు. కొద్దిగా సులభం ఉంటుంది సార్. చూడండి, తర్వాత సులభం, కఠినమైన దాన్ని చదువుకుంటే సులభమైన ఈజీగా వస్తుంది. శైలజ గారు, మీరు మొత్తం టైప్ చేస్తున్నారా, డీప్ చేస్తున్నారా?
దాని రోజు మీరు తీసుకుంటే దాంట్లోంచి ఫోటో ఒకటి తీసుకుంటే వస్తుంది కదా, అంటే ఫోటో పెట్టడం కాదు, ఈటీపీ లాగా వస్తుంది కదా మీకు స్క్రిప్ట్, స్క్రిప్ట్ పెట్టాలి. టైం అంతా వేస్ట్ కాదు, మీరు 2 నిమిషాలు పెట్టేస్తారు. ఇదంతా మొత్తం కొట్టాలి 15 నిమిషాలు తీసుకుంటారు. బోర్డు సార్ వినియోగిస్తున్నారు. ఈ పుస్తకం నుంచి ఇంట్లో గూగుల్ దాని నుంచి అదే గూగుల్ ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు, గూగుల్ లెన్స్ కొడితే మొత్తం స్క్రిప్ట్ వస్తుంది, మనం కొట్టినట్టే వస్తుంది. మనం పేస్ట్ చేస్తే ఇప్పుడు ఇట్లానే వస్తుందండి, మనం కొట్టినట్టుగా ఏర్పడదు. కొంచెం మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒక టెక్స్ట్ బుక్ నుంచి గూగుల్ లెన్స్ ద్వారా ఫోటో కొట్టి దాని టెక్స్ట్ కాపీ చేసి పెడితే మొత్తం టెక్స్ట్ కాపీ అయితే వచ్చేస్తుంది. సరే, అక్కడికి కూడా తప్పులు కొడుతుంది, మళ్ళీ మనం సవరించుకోవాలి. దాని మీద నమ్మితే కాదు, కొంచెం సవరణ తీసుకుంటే సరిపోతుంది, మొత్తం అంతా వచ్చేస్తుంది. చూసాను అదే, కానీ మళ్ళీ తప్పులు వస్తాయని నేనే తప్పులు వస్తాయి. కాకపోతే మీరు గంట టైం వేస్ట్ చేస్తున్నారు దానికి. పట్టుకొని టెక్స్ట్ చూస్తే సరిపోతుంది. ఇంత కొట్టాలంటే దాదాపు 10 షాట్ అయి తీసుకుంటుంది మీరు. ఎందుకు సార్ స్క్రీన్ షాట్ తీసి పెడితే అయిపోతుంది కదా? స్క్రీన్ షాట్ తీస్తే ఫోటో వద్దు, ఫోటోలు పెడితే అవుతుందంటే ప్రతి వాడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది కదా డౌన్లోడ్. అది డౌన్లోడ్ ఎప్పుడు కనబడుతుంది, మళ్ళీ కనబడుతుంది, మాటికి దాన్ని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది సంవత్సరం కూడా అయినా మనకు దాదాపు తీసేస్తాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో కూడా మొత్తం మనం దీంట్లో ఉన్నటువంటి వెతికి దొరుకుతుంది. ఎవరికి ఫోటోలు పెట్టవద్దు అంటాను, ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవి కానీ మనకి ఎందుకు అని వద్దు, దాదాపు టెక్స్ట్కే ప్రాధాన్యం ఇవ్వాలి. సరే, ఈ శ్లోకాన్ని సరే ఇవ్వాలి. అశ్వజ నాగేశ్వరి చదువుతావా? సిద్ధంగా ఉన్నావా? హరిచందన్ గారు చదువుతాను. లోకల్ చదవండి, 2 సార్లు చదవండి. వినబడుతుందండి? చక్కగా వినబడుతుంది. గురోః సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహావసానే పునరేవ దోగ్రీం తేజే భుజో చిన్న రిపుర్నిషన్నాం. దోగ్ధ్రీం ధా ఉండాలి అక్కడ. దోగ్ధ్రీం గ్రీ గాకు రాకు మధ్య ధకారం ఉంటుంది. దోగ్ధ్రీం దోగ్ధ్రీం ధకారం ఉండాలి. భేజే భుజో చిన్న రిపుర్నిషన్నాం. మీరు పదవిభాగం చేయగలుగుతారా సార్? పదవిభాగం చేయగలుగుతారా? పదవీ భాగం అండి. పదవిభాగం అంటే గురోః సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః దోహ అవసానే పునః ఏవ. అంటే సంధి విచ్ఛేదం చేయక్కలేదు, విచ్ఛేదం అక్కర్లేదు, పదం మాత్రమే ఉంటుంది. దోహావసానే పునరేవ దోగ్ధ్రీం పునః ఏవ దోగ్ధ్రీం అంతే కదా. భేజే భుజోచ్ఛిన్న రిపుః నిషణ్ణాం. ఓకే, దీని విభక్తులు శ్రీదేవి గారు చెప్తారు. సరే, ప్రయత్నిస్తాను. శ్లోకం చదవనా అండి? చదవండి. గురోస్సధారస్య నిపీడ్య పాదౌ సమాప్య భ్రాంధ్యశ్చ విధిం దిలీపః సాంధ్యన్య విధిం దిలీపః సాంధ్యన్య విధిం దిలీపః గురో సదారస్య నిపీడ్య పాదౌ సమాప్య సాంధ్యం చ విధిం దిలీపః
दोहावसाने पुनरेव दोग्ध्रीं भेजे भुजोश्चिन्न रिपुर्निषण्णाम्। गुरोः गुरुशब्दः उकारान्तपुल्लिङ्गः षष्ठ्यैकवचनान्तः सदारस्य इति तस्य सदारस्य सदारयोः सदाराणां सदारशब्दः अकारान्तः पुल्लिङ्गः षष्ठ्यैकवचनान्तः सदाशब्दमु अकारान्तपुल्लिङ्गः षष्ठ्यैकवचनान्तः निपीड्य लभ्यन्तमव्ययं पादौ पादं पादौ पदः पादान् पादशब्दः अकारान्तपुल्लिङ्गः द्वितीयाद्विवचनान्तः समाप्य लभ्यन्तम् सान्ध्यं सान्ध्यः तं सान्ध्यं सान्ध्यं सान्ध्यौ सान्ध्यान् सान्ध्यशब्दः अकारान्तपुल्लिङ्गः द्वितीयैकवचनान्तः विधिं विधिं विधि विधीन् विधिशब्दः इकारान्तपुल्लिङ्गद्वितीयैकवचनान्तः दिलीपः दिलीपः दिलीपौ दिलीपाः दिलीपशब्दः अकारान्तपुल्लिङ्गप्रथमैकवचनान्तः दोहावसाने दोहस्य अवसानं तस्मिन् दोहावसाने अवसाने अवसानयोः अवसानेषु दोहावसानशब्दः अकारान्तपुल्लिङ्ग सप्तम्यैकवचनान्तः पुनः अव्ययमु एव अव्ययमु दोग्ध्रीं दोग्ध्रीं दोग्ध्रौ दोग्ध्रीः दोग्ध्रीः दोग्ध्री शब्दः एकारान्त स्त्रीलिङ्ग द्वितीयैकवचन दोग्ध्रीं दोग्ध्रियौ दोग्ध्रीं दोग्ध्र्यौ दोग्ध्रीः दोग्ध्र्यौ दोग्ध्रीं दोग्ध्र्यौ दोग्ध्रीः दोग्ध्री शब्दः एकारान्त स्त्रीलिङ्ग द्वितीयैकवचनान्तः भेजे भेजे भेजाते भेजरे मिथ्यसाध्यास्तोश्च कर्म कर्मकात् कर्तरि भूते लिट् आत्मनेपदे प्रथमपुरुषैकवचनान्तः भुजोश्चिन्न रिपुः भुजाभ्यां मुश्चिन्नः भुजोश्चिन्नाः ओके रिपुः भुजोश्चिन्न रिपुः रिपुः रिपू रिपवः उकारान्त पुंलिङ्गः प्रथमैकवचनान्तः निषण्णां निषण्णां निषन्ने निषन्नाः निषन्ना शब्दः आकारान्त स्त्रीलिङ्ग द्वितीयैकवचनान्तः దీంట్లో అంతేనే క్రియాపదాలు ఏమున్నాయి? క్రియాపదాలు బేజే 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 ఒకటి ఉంది. తర్వాత అసమాప క్రియలు కూడా సమాప్య నిపీడ్య రెండు ఉన్నాయి. లెప్రత్యయం కదండి, అది సమాప్య నిపీడ్య రెండు లెప్రత్యయం కదండి. లెప్రత్యయం అంటే కాలు తెప్పులు కూడా అసమాప క్రియలు, మొత్తం క్రియలే. ఒక వాక్యం రెండు వాక్యాన్ని కలిపేటప్పుడు ఒకటి మొదటి దాన్ని అసమం చేస్తాం, రెండో కనుక అది కూడా క్రియ అనుకుంటాం. నిపీడ్య చేసి సమాప్య సమాపించి అంటే భజించింది. భజధాతువు భజధాతువు యొక్క లిట్ లకారం ప్రథమ పురుష నిషణ్ణం క్రియాపదం కాదు, విశేషం. దాని విశేషణం తేనుకు విశేషణం తేను. భేజే అనే దానికి భజు సేవాయం, సేవించడానికి లిట్ లకారం అంటే సేవించెను అని లిట్ లకారం. ఎవరు సేవించెను, ఎవరిని సేవించి, దేనిని సేవించెను. ఎవరు అనేది ప్రధాన వ్యక్తి కాదు మనకు. దీంట్లో ప్రధాన వ్యక్తి కదా మనకు కావాల్సింది. దిలీప అనేది ప్రధాన వ్యక్తి పదం. ఇది ఇప్పుడు భేజే సేవించెను. ఎవరిని సేవించెను? పాదౌ చరణాల్ని, చరణాల్ని వశిష్ఠుని యొక్క చరణాలు దోగ్ధ్రీం అనేది దీంట్లో రెండు ద్వితీయ వ్యక్తులు, నిషణ ఒకటి దోగ్ధ్రీం ఒకటి ఉంది. అంటే పైన కూడా పాద కూడా విధిం కూడా ద్వితీయ, సాంధ్య కూడా ద్వితీయ అని అయినప్పుడు ఇక్కడ
అవి దాన్ని తీసుకుంటే ఇక్కడ దోగ్ధ్రీం నిషన్నాం అనేటువంటిదేమో ఇవి స్త్రీలింగాలు, అదేమో పుంలింగాలు, అవి అవి ఇక్కడ ద్వివచనం కనుక అవి ఒకదానికొకటి విశేషణ కావు. అది ద్వివచనం కనుక దీనికి ఏకవచనంగా కుదరదు. దాని సాంధ్యం పుంలింగం, దోగ్ధ్రీం స్త్రీలింగం కనుక ఇవి వేరే అయినప్పుడు ఒకే లింగంకు సంబంధించిన దోగ్ధ్రీం నిషన్నాయము స్త్రీలింగ ఏకవచనం రెండు పదాలు దొరికాయి. ఈ రెండు పదాలు ఒకటి విశేషణం, ఒకటి విశేష్యం. విశేషణం ఏది? దేంట్లో దోగ్ధ్రీం అనుకుందాం. దోగ్ధ్రీం అంటే పాలను ఇచ్చేటువంటిది అని అర్థం. దోగ్ధ, దోగ్ధ్రి పాలను ఇచ్చేటువంటిది. దోగ్ధ్రీం అంటే అప్పుడు ఆ గోవు అని అర్థం వస్తుంది. ద్వితీయ దోగ్ధ్రిని ఆ దేగ్ధ్రి ఎట్లా ఉన్నది? నిషన్నాం, నిద్రిస్తున్నటువంటి. నిషన్నాం అంటే పడుకోవడం, ఎవరి కాలం మీద పడుకొని నిద్రించడం అనేది నిషన్నాం. నిద్రిస్తున్నటువంటి దోగ్ధ్రిని దిలీప. ఆయన ఇంకా ఎట్లాంటి వాడు? భుజోచ్ఛిన్న రిపు. ఇక్కడ ప్రధాన వ్యక్తి ఉంది. భుజ ఉచ్ఛిన్న రిపు. ఉచ్ఛిన్నం అనేది తప్రత్యయం, దానికంటే పూర్వం ఉన్నటువంటి తృతీయ ఉంటుంది. అంటే భుజముల చేత ఉచ్ఛిన్న, చిన్నం చేయబడి, ఉచ్ఛిన్న అంటే చిన్నం చేయబడ్డటువంటి, సంహరించబడినటువంటి రిపు, శత్రువు గలవాడు. తప్రత్యయానికి తర్వాతనేమో కర్మ ఉంటుంది, ముందేమో కర్త ఉంటాడు. కర్త తృతీయత ఉంటుంది, కర్మ అటు ఉంటుంది. కనుక భుజముల చేత సాధకం, సాధన ఉంటుంది. భుజం చేత ఉచ్ఛిన్నమైన రిపులు గలవాడు, శత్రువులు గలవాడు. అంటే తన భుజబలం చేత శత్రువు సంహరించినటువంటి దిలీపుడు నిషన్నాం దోగ్ధ్రీం భేజే అనేది వాక్యం. దిలీపుడు శత్రు సంహారకుడు అనే శత్రు సంహరించినటువంటి దిలీపుడు నిద్రిస్తున్నటువంటి దోగ్ధ్రిని భేజే. ఎప్పుడు? పునః, మరల. పునః ఏవ, మరల అని అంటారు. దోహావసానే ఏవ, ఏవ ఎటు పెడదాం. ఎప్పుడు అంటే దోహ అవసానే. దోహం అంటే పాలు పెతకడానికి దోహం అంటారు. దాని నుంచే దుగ్ధ వచ్చింది, పిండబడింది. దోహ అవసానం అంటే పాలు పితికిన తర్వాత, పిలికిన సమాపనం. అవసానం అంటే చివర అని అర్థం. అవసానమునందే మరలా కూడా ఆయనే చేశాడు. మరలా చేశాడంటే ఏమిటి? మరలా అంతకుముందు ఏం చేశాడు? సమాప్య, సమాప్తం చేశాడు. అపనం అనేటి సమాపం చేసి అనర్థం. తమ ఉపసర్గ వలన ఆపనోతి, ఆపన ఉంది కదా, ఆపధాతువు, దానికి ఉపసర్గ వలన అది ప్రత్యయం వచ్చి సమాప్య అంటే సమాప్తం గావించి. దేనిని గావించాడు అంటే విధిం. సాంధ్యం, విధిం రెండు ద్వితీయ భక్తులు ఉన్నాయి కదా. సాంధ్యం ఒకటి, విధి ఒకటి. దీంట్లో ఒకటి విశేషణం, ఒక రెండు విశేషం. కనుక విధి అంటే విశేషణం కదండి. సాంధ్యం విశేషణం, సాంధ్యం విశేషం, విధియేమో విశేషం. విధి ఎట్లా అంటే సాంధ్యం. సంధ్యాకాల సంబంధమైన విధిని సమాప్య నిర్వర్తించి ఇది దోహసానంలో ఉన్నటువంటి పూజ మళ్ళా సేవించాడు అని అర్థం. దానికంటే ముందు ఇంకేం చేశాడు అంటే నిపీడనం అంటే, పీడనం అంటే ఒత్తడం, నిపీడనం అంటే ఒత్తడం అని అర్థం. నిపీడి అంటే ఒత్తి. ఏమిటి? దేని ఒత్తాడు? పాదవులను. పాదవుని పాదాలను నిపీడి చేశాడు. ఎవరి యొక్క పాదాలు? గురువు యొక్క. గురువు ఎట్లాంటి వాడు? సదారస్య. దార అంటే భార్య, సదారుడు అంటే భార్యా సహితుడైన వాడు. దారై సహవర్తతే సదారహ అని. దారాలతో, దారశబ్దము దారా పుంస భూమియేవ అని. దారాశబ్దం పుంలింగం బహువచనం కనుక, బహువచనం ఉన్నా అక్కడ ఒక్కడున్నా బహువచనం కింద లేక. అంటే ఆయనకు అనేక మంది భార్యలు కాదు, వశిష్ఠ మహర్షికి ఒక భార్య ఉన్న ధార అంటే చాలా మంది భార్యలు అనే అర్థంలో వచ్చినప్పటికీ కూడా అర్థం ఒకటే. అనేక మంది భార్యలతో కూడుకున్నటువంటి వాడు అని అర్థం. కనుక ఈ దారశబ్దం పుంలింగమే. పుంలింగం అయినా కాకపోయినా విశేషణతో మళ్ళీ పుంలింగం వస్తుంది. దారస్య అన్నది. సభార్యస్య అన్న కూడా అనవచ్చు. భార్యతో కూడుకున్న సభార్యస్య అవుతుంది. సభార్య అంటే భార్యతో కూడుకున్నవాడు. భార్యాశబ్దం స్త్రీలింగమైనా భార్యస్య అన్నట్టుగా ఇక్కడ దారాశబ్దం కూడా దారస్య అయింది. సదారస్య అంటే భార్యాసహితుడైనటువంటి గురువు యొక్క
పాదాలు నిపీడ్య. ఇప్పుడు మనం వరుస క్రమం తీసుకుంటే ఏమొస్తుంది అంటే ముందు కర్తం చెప్పుకుంటే బద్రే గారు అడిగినట్టుగా ముందు కర్తం తీసుకుంటే భుజోచ్ఛిన్న రిపుహో దిలీప కర్త ఏమేం చేస్తున్నాడు ఎవరికంటే పాదాకు ముందు వేయబడే గురువు సదారస్య గురోహో సదారు గురువు యొక్క పాదోనిపీడ్య పాదాలను ఒత్తి తర్వాత ఏం చేశాడు సాంధ్యం విధించ సమాప్య సామ్యం విధించ సమాప్య ఆ తర్వాత ఏం చేశాడు పునః మరలా దోహావసానమందు సమయంలో నిషణ్ణాం దోగ్ధ్రీం నిద్రిస్తున్నట్టు దోగ్ధి సేవించారు అనేదాన్ని మన వరుస క్రమంలో దాసు నేపథ్యంలో ముగిస్తారు. క్రమంలో అన్వయక్రమం ఆకాంక్ష మీద నుంచి మనం పోతే మళ్ళీ అన్వయక్రమం కింద మీదకి వస్తాం. అన్వయం అంటే వరుస అని అర్థం, వంశం అనే అర్థం కూడా ఉంది. క్రమంలో మనం భావానుగుణంగా చెప్పే పదం కూర్చోడం అన్వయక్రమం. దాన్ని తీసుకోవాలంటే ఇవన్నీ రావాలి. మనం దాని ముందు శ్లోకం చూడగానే మనకు అన్వయక్రమం దొరకకపోవచ్చు. ఈ ఆకాంక్షలో మొట్టమొదటి మనం దొరకబట్టేది ఏమిటి అంటే క్రియాపదం. కర్త కర్మ తీసుకుంటే వస్తుంది, వాటి విశేషణాలు తీసుకుంటూ మనం పోతుంటే వస్తుంది. దీంట్లో మీరు కార్యక్రమంలో చెప్పి మమ్మల్ని ప్రశ్నలు అడగండి ఒక్కొక్కరిని. ఏమిటి ఇంకా సమయం సరిపోదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను కానీ అడిగినాక మళ్ళీ నేనే చూసుకుంటాను సార్. మాకు బాగా అవగాహన అవుతుంది, మేము రెడీగా ఉంటాం అన్నట్టు. దాన్ని చూసుకోండి. ఒకరికి ముందు విభక్తులు చెప్పబోయే కారణం ఆ విభక్తులు మీరు బాగా గమనించాలి. అక్కడ ఏమో శ్రీదేవి గారు చదువుతారు కాబట్టి చెప్పడే మన పదకు సంబంధం లేదు విడిచిపెట్టడం కాదు. చదివిన ప్రతి పదం కూడా కరెక్ట్ అయినా ఏమిటైనా ఒక్కొక్క పదం మీద మనకు ఈ విభక్తి కదా అని చూడడం ఉంటే మనం వెంబడే మనం అర్థంలోకి వెళ్ళినప్పుడు ఆ పదాలు ఆ విభక్తులను గుర్తుంచుకోవచ్చు. లేకపోతే ఆ పదం యొక్క విభక్తులు మనం వినకపోతే మనకు మళ్ళీ అప్పుడు ఏం పదం ఏం విభక్తి అని వెతుక్కోవాల్సి వస్తుంది. అయితే శ్లోక తాత్పర్యం మీద అవగాహన కలగడం లేదు. మొదటి నుండి చివరి నుండి మొదటికి వచ్చే వరకు కూడా పూర్తిగా కలుగుతలేదు. తెలుసుకుంటున్నాము కానీ పూర్తి కలగడం లేదు. మళ్ళీ అన్వయక్రమం చదివిన తర్వాతనే మనకు అది అవగాహనలోకి వస్తుంది. కాబట్టి మొదలు ఒక్కసారి చెప్పుకొని తర్వాత ప్రశ్నోత్తర అది స్పీడ్ గా అయిపోతుంది కదా అన్వయక్రమంలో. అయిన తర్వాత ఇది మీరు రెడీమేడ్ అనమాట. అన్వయక్రమం రెడీమేడ్ మీరు హోటల్ తీసుకొని టిఫిన్ కాదు. ఈ ఆకాంక్ష మనం సొంతంగా తయారు చేసుకున్నట్టు దాంట్లో ఉందని మీరు అన్వయక్రమం నేర్చుకుని అన్వయక్రమం చెప్పేది ఏమవుతుందంటే మీరు వింటారు కానీ మీ సొంతంగా మళ్ళీ తయారు చేసుకోలేదు. అన్వయక్రమం తయారు చేయాలంటే ఇది వస్తే అప్పుడు అన్వయక్రమం పేర్చుకోవచ్చు. శ్లోకం మొత్తం మీద అర్థమైపోతుంది. ఈ ఆకాంక్ష మనకు మనం వెతుకుని చెప్పుకోవడం రావట్లేదు, అంటే అలవాటు అవ్వలేదు ఆకాంక్ష చెప్పడం అనేది. ఇప్పుడు నిపీడ్య అనేది కూడా క్రియాపదమే కదయ్యా. అసమాపకంగా ఉంది కానీ అసమాపక క్రియ మొత్తానికి క్రియాపదం. మాకు ఆకాంక్ష చెప్పుకోవడం మాకు ఎలా వస్తుంది? శ్లోక భావం అర్థమైపోతుంది, తాత్పర్యం చెప్పుకుంటున్నాము, ఆకాంక్షని ఎలా చెప్పుకోవాలి? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ముందు విభక్తులన్నీ చూసిన తర్వాత దాంట్లో క్రియాపదం దొరకబెట్టుకోండి. మనం క్రియాపదానికి ప్రథమ వ్యక్తి వేసుకోండి. భేజే అన్నాం, సేవించింది. ఎవరు సేవించారు? సేవించినప్పుడు కర్త ఎవరు? ప్రధాన వ్యక్తి. ప్రధాన వ్యక్తి పదాలు ఎక్కడ వెతకండి. ఆ ప్రధాన వ్యక్తి పదాలను ఒక దిక్కు చేసుకోండి. ప్రథమ వ్యక్తి పదాలు ఎన్ని ఉన్నాయి దాంట్లో వెతుకొని అన్ని పదాలు ఒకటి మాత్రమే విశేష్య పదం ఉంటుంది, మిగిలిన విశేషణాలు. ఆ విశేష పదం దానికి పైన విశేషణాలు వేసుకోండి. పైన విశేషణాలు చేర్చుకుంటే ఇప్పుడు దీంట్లో దిలీప ఉంది, భుజోచ్ఛిన్న రిపు ఉంది. దిలీప ప్రధానం, దాన్ని భుజోచ్ఛిన్న రిపు అనేటువంటి పైన జరుచుకుంటే భుజోచ్ఛిన్న రిపు అయినటువంటి దిలీపుడు భేజి సేవించింది, ఇక్కడికి వచ్చింది. ఇంకో క్వశ్చన్ ఏమిటి? దేనిని సేవించి కర్మ కావాలి మనకు. కర్మ ద్వితీయాది ఉంటుంది. ద్వితీయ పదం ఏంటి? అది ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, పుల్లింగం కావచ్చు, ఏవైనా కావచ్చు. దీంట్లో ద్వితీయ విభక్తి పదాలు ఎన్ని ఉన్నాయో వెతకండి మీరు. ఈ మొత్తం శ్లోకంలో ద్వితీయ విభక్తి పదాలు వెతికితే ఒకటి పాదం ఉంది, రెండవది సాంధ్యం విధి ఉంది, తర్వాత నిషణ్ణం ఉంది, దోగ్ధిని ఉంది. ఇది ఇక్కడ ఈ 4 కలిపి ఒకటేనా అనుకుంటే పాదమేమో ద్వివచనం,
కనుక ఇవి ఏకవచనం, అది కుదరదు. అట్లా నువ్వు సాంధ్యం ఇది ఏకవచనమైన అది పుంలింగ శబ్దాలు, ఇక్కడ కింద దోగ్ధి స్త్రీలింగ శబ్దాలు. కనుక ఒకదానికి కూడా సంబంధం లేదు, ఏ పదాలు ఆ పదాలే. కనుక ఇక్కడ స్త్రీలింగం సంబంధించిన నిషణ్ణం దోగ్ధిని తీసుకుంటే సేవ కుదురుతుంది. నిషణ్ణం దోగ్ధిని ఎదిరించినటువంటి దోగ్ధిని గోవును నందిని ధీనువును భేజే అంటే దిలీప భుజోచ్ఛిన్న రిభు దిలీప, భుజోచ్ఛిన్న రిభు అయినటువంటి దిలీపుడు నిషణ్ణాం దోగ్ధిని భేజే అనేటువంటి ఒక వాక్యం అయిపోయింది. ఎప్పుడు దానికి సంబంధం? లోహావసానే, పునః లోహావసానం అయినాక పునః మరలా సేవించాడు. అంటే రాత్రి నిద్రపోయిన తర్వాత పడుకుంది, పాడు బెడికి తర్వాత ఆవు పడుకున్నది. అంటే ఆవు అంతకుముందు తన లేగకు పాలిచ్చింది, తాను పాలు పితికిన తర్వాత ఇక అయిపోయిందిగా సేవ్ కింద పడుకొని అట్లా ఉన్నది. ఆ సమయంలో సేవించడంటే ఏం చేయాలి అంటే విసరడం కానీ ఎజేయ కానీ తనకి ఇంకేమైనా ఇవ్వడం కానీ ఏదైనా దోమలు ఉంటే ఇవ్వడం కూడా, ఆ విధంగా దానికి రకరకాల సపర్యలు చేస్తున్నాడు సేవ అంటే. దీనికంటే ముందు కూడా మనం ఇంకా మిగతా పదాలు ఉన్నాయి కదా. కనుక సాంధ్యం విధి ద్వితీయ వ్యక్తి మరి ఏం చెప్పాలి? సమాప్య. ఇదే కర్త దిలీపుడే సమాప్తం చేశాడు. దేనిని? విధిం సాంధ్యం. ఈ రెండు పదాలు విధి అనేది కర్త ప్రధానం, దాన్ని సాంధ్యం అనేటువంటిది విశేషణాలు. సాంధ్యం విధి అంటే సంధ్యాకాల విధిని సాయం సంధ్యావనం చేశాడు, చేసి పూర్తి చేశాడు. తర్వాత ఏం చేశాడు? నిపీడ్య గురోహ పాదం నిపీడ్య, గురుగారి యొక్క పాదాన్ని భార్యతో పాటు, అంటే వీళ్ళిద్దరు కూడా దంపతులు కనుక వాళ్ళిద్దరికి దంపతిపూర్వకంగానే ఆమె పాదాలు ఒత్తడం కానీ, ఇక్కడ గురుగారి పాదాలని కూడా ఒత్తుతూ గురు శుశ్రూష అనమాట, గురు శుశ్రూష చేస్తూ ఆయనే గురు శుశ్రూష చేయండి ఏదైనా కుదరదు అని, గురు శుశ్రూషయా విద్య అని. కనుక వశిష్ఠ మహర్షి గురువు వాళ్ళకు, ఆయనకు వాళ్ళ యొక్క పురోహితులైనటువంటి ముందు సేవ చేసి గురుపాదాన్ని వచ్చాడు, లేదా రాగా నమస్కారం చేశాడు అని అనుకోవచ్చు. నిపీడ్య అనే దానికి ఇంకొక అర్థం కూడా, నిపీడ్య అంటే నమస్కరించేది కూడా మనం చెప్పుకోవచ్చు. గురుపాదాన్ని నమస్కారం చేసి సంధ్యావన సాయంత్రం చేసి ఆ తర్వాత పాలు వెతికిన తర్వాత గోవుకు సేవ చేసేవాడు అనేటువంటి మొత్తం యొక్క భావం. సమయం కానీ ఇప్పటిక వారు ఏమైనా చెప్తారా విశేషంగా దొరికినట్టండి? అదేం లేదు కానీ మీరు చాలా వివరంగా చెప్పారు. దాంట్లో ఉంది, నేనే ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక్కడ ఇందులో ప్రధానమైనటువంటి భాగం నాకు కనబడింది ఏంటంటే ఒక క్రమం కనిపిస్తుందండి. ఏమిటా క్రమము అంటే నిపీడ్య అనేది, అంటే పాదములు ఒత్తడము అని చెప్పారు మీరు. నిపేడ్య పాదము ద్విభాషణం, అందుకోసం రెండు పాదములను ఒత్తడంలో గొప్పతనం ఏం లేదు. కానీ ఎలాంటి చేతులు ఒత్తుతున్నాయి అంటే భుజోచ్ఛిన్న రిపు, శత్రువులను అణచినటువంటి భుజములు కలిగినటువంటి అలాంటి భుజములు ఇక్కడ గురువు గారి పాదములు ఒత్తుతున్నాయి అనేది ఆ పదం తీసుకున్న ఉద్దేశం అది. ఎలాంటి వాడు సామాన్యుడు కాదు అక్కడ దిలీపుడు. భుజోచ్ఛన్న రిపు, ఇక్కడ నిపీడ్య గురువు గారి పాదాలు ఒత్తుతున్నాడు. అది ఎలాంటి భుజాలు? ఇక్కడ చేస్తున్న పని చాలా గురువు గారి సేవ చేస్తున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటిది. నిపీడ్య పాదవు సమాప్య సాంధ్యాంచ విధిన్ దిలీప, ఆ తర్వాత సంధ్యావందన కార్యక్రమాలు చేసుకున్నాడు. సాయం ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసుకున్నాడు. అంటే గురువు గారి సేవ తర్వాతనే సంధ్యావందన సేవ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత దోహావసానే పాలు కూడా పిండటం అయిపోయిన తర్వాత పునరహ ఏవ దోగ్ధ్రీం అంటే ఆవును భేజే దాన్ని సేవించాడు. దానికి సేవలు అంటే అప్పుడు ఏముంటాయి? ఈగలు ముసరకుండా, దానికి అక్కడ మలినాలు అవి లేకుండా ఆ ప్రాంతంలో అంతా కూడా శుద్ధం చేయడం, అలాంటి సేవలు అతను చేశాడు అనేటటువంటి భావం. ఈ రకంగా ఇది క్రమముగా దిలీపుడు చేసినటువంటి పనిగా చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా మళ్ళా భుజోచ్ఛిన్న రిపు, ఈ సేవ కూడా గోవుకి చేసిన సేవ కూడా మళ్ళా భుజోచ్ఛిన్న రిపునే. అదే అంటే ఆయన ఒక గొప్పైన వ్యక్తి అనే పదానికి భుజోచ్ఛిన్న రిపు
అయినటువంటి ఆయన ఇక్కడ గో సేవ ముఖ్యంగా చేసేవాడు అని దాంట్లో పాదాలు తెలుసుకున్నాం వస్తుందంటే కానీ నిపించే కటకం వారేమో పాదం ఇంకొంచెం ఏదంటే ఇంకొంచెంలోని భుజములు అనేటువంటి దానికి ఎంత శ్రేష్టమైన భుజాలతో పూజించేయడం అనేటువంటిది ఇంకొక అర్థం కూడా మనకు నేను అంటే భుజం వచ్చిందని కూడా అంత గొప్ప అయినటువంటి వాడు అనే అర్థంలో ఎంత మహా సామ్రాట్ అయినటువంటి వాడు కూడా సమ్రాట్ అయినటువంటి ఆయన కూడా ఈ విధంగా చేసేవాడు అనే అర్థం మాత్రమే ఒక అర్థం అయింది. ఇంకా భుజాలని చెప్పుకోవడం గొప్పదైనటువంటి. కానీ అంటే ఈ 22 శ్లోకాల్ని మనం గమనిస్తూ వస్తేనండి, మొదటి నుంచి ఆయన దిలీపుడి నడవడి, దిలీపుడి వినయము, సేవ చేయటంలో ఆయనటువంటి శ్రద్ధ, ఆయనకి సుదర్శనదేవికి ఉన్నటువంటి శ్రద్ధ, దానిని ప్రకృతి కూడా గుర్తించి వాళ్ళని ఎలా ఆదరిస్తోంది అన్నది కూడా మొదటి నుంచి ఈ 22 శ్లోకాల నుంచి మనం అర్థం. ప్రతి శ్లోకంలోనూ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధానంలో చెప్తూనే ఉన్నారు. దిలీపుడు వినయాన్ని, సేవ చేసే విధానాన్ని చెప్తూనే సంధ్యావనం కూడా చేసేవడం అనేటువంటిది ఇక్కడ సూచిస్తున్నారు. అదేదో మామూలుగా పదం విడిచిపెట్టలేదు. అది చెప్పిన తర్వాత చేయడానికి అర్థం కాదు, కానీ ఒక రకంగా అంటే ఇక్కడ